కింద 29 కింద రిలీజ్ చేశాం. అక్కడి నుంచి నేరుగా నేను నిడుమూరుకు వచ్చాను. నిడుమూరుకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది, ఆ కరెంటు మన దగ్గరికి వస్తే మనం వాడుకునేవాళ్ళం, కరెంటు రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంగా విజయానంద్ గారు నిన్నటి వరకు ఎనర్జీ సెక్రటరీగా పనిచేసి, సిఎస్ గా పనిచేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి అయ్యారు. వారు వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఇంకొక కార్యక్రమం, ఏదైతే ఐఐటి కాన్పూర్, మీకు అందరూ తెలుసు ఐఐటి కాన్పూర్ అంటే దేశంలో ఐఐటీల్లో 3వ స్థానంలో ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ ఇది. అలాంటి ఆర్గనైజేషన్ నుంచి డీన్ వచ్చారు ప్రొఫెసర్ రాజీవ్ జిందాల్, అదే మరిగా ప్రొఫెసర్ ప్రతీక్ సేన్ డీన్ ఐఐటి కాన్పూర్, ప్రొఫెసర్ మనోజ్ తివారీ, అదే మరిగా తరుణ గోపాల్ కన్సల్టెంట్, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, అదే మరి కొండే సర్పంచ్ అయినటువంటి మదమ్మ, ఇలాంటి అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. ఈరోజు 2 కార్యక్రమాలకు ఒక హిస్టారికల్ కార్యక్రమాలు 2 చేసుకుంటున్నాం మనం. ఒకటి, మన ఇంటి పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే కార్యక్రమం. నేను చిన్నప్పుడు చూస్తే కరెంటు కూడా ఉండేది కాదు. ఆ రోజు ఏదైతే లాంతర్లు పెట్టి చదువుకున్నాం, అప్పుడు కరెంట్ వస్తుందంటే చాలా ఉత్సాహంగా అదొక పండుగ వాతావరణం. మా ఊరికి కరెంట్ వచ్చిందంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అక్కడి నుంచి ఇండ్లకు కరెంట్ వచ్చింది, తర్వాత కొన్ని రోజులకు పొలాలకు కరెంట్ వచ్చింది, పంప్ సెట్లకు కరెంట్ వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే నేను 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు సోలార్ కరెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను, విండ్ కరెంటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, సోలార్ వల్ల విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను. ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, ₹1.50 నుంచి ₹2 వరకు కరెంటు ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి ₹30,000 చొప్పున 60,000 ఇస్తారు. కానీ ఈరోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేస్తే, ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే 250 నుంచి ₹300 కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక ₹55,000 అప్పు ఉంటుంది కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్కి గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత
ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దగ్గర 300, 400 అంటే సంవత్సరానికి 4,000 రూపాయలు మీకు కరెంటు ఉచితంగా వస్తుంది. ఖర్చు లేకుండా ప్యానల్స్ మేమే పెట్టి తద్వారా డిపార్ట్మెంట్కి మిగిలిన కరెంటు తీసుకుంటే మెయింటెనెన్స్ కూడా డిపార్ట్మెంట్ చేస్తే తద్వారా 5 ఏళ్ల తర్వాత మీకు ఉచితంగా వచ్చినప్పుడు మళ్ళీ మీకు అదనంగా ఒక 4,000 రూపాయలు 5,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇదే మాదిరిగా మీ యొక్క సబ్ స్టేషన్లోనే కుసుమ్ అనే పేరుతో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సబ్సిడీ తీసుకుని తద్వారా ఎంత అవసరమైతే కరెంట్ అక్కడక్కడే ఉత్పత్తి చేస్తాం. అక్కడ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసి మీరు కరెంటు ఉచితంగా వాడుకుంటే ఇండ్లకు కరెంటు ఉచితం, వ్యవసాయానికి కరెంటు ఉచితం. అంటే కరెంటు బిల్లు కట్టే పనే లేదు మీకు. కరెంటు బిల్లు భారమైందని ఈ రోజుల్లో మీకు ఉచితంగా కరెంటు ఇవ్వడం అనేది నాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ సైకిళ్లు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు, బస్సులు అన్ని కూడా మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా తయారు చేసేస్తాం. కుప్పం మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతే పొల్యూషనే లేదు. పొల్యూషన్ లేకపోతే మీ ఆరోగ్యం పెరుగుతుంది. 60 ఏళ్లు బతికేవాళ్ళు 80 ఏళ్లు బతకచ్చు, 80 ఏళ్లు బతికేవాళ్ళు 100 ఏళ్లు బతకచ్చు. ఈరోజు క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక జబ్బులు వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం మనం చూస్తే ప్రధానమైన కారణం మనం చూస్తే మనం అందరం కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం. ఎక్కడ చూసినా కాలుష్యం, ఎయిర్ కాలుష్యం, గాలి పీల్చే గాలి కలుషితం, తినే తిండి కలుషితం. మీరు తినే తిండి చూస్తా ఉంటే ఫెర్టిలైజర్స్ అన్ని వేసి ఆ ఫెర్టిలైజర్స్ మనం తింటున్నాం. లేదంటే పెస్టిసైడ్స్ అన్ని కొట్టి ఆ పెస్టిసైడ్స్ అన్ని కొట్టిన ఆహార పదార్థాలు మనం తింటున్నాం. ఎక్కడికి పోయినా పొల్యూషన్. ఇంట్లో నుంచి మీరేం చేస్తున్నారంటే ఇల్లు శుభ్రం చేస్తున్నారు, చెత్త ఊడుస్తున్నారు, రోడ్డు మీద వేస్తున్నారు, ఇంట్లో మురుగునీరుని వాడుతున్నారు, ఆ నీళ్లన్నీ రోడ్డు మీద వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనకు తెలుసో తెలియకుండా మన జీవితాల్లో ఇబ్బందులు తెచ్చుకునే విధంగా ఒక కలుషితమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా ఐఐటి కాన్పూర్ని అభినందిస్తున్నా. వాళ్లకుండే నాలెడ్జ్ మొత్తం తీసుకుని ఏదైతే ఒక నూతనమైన కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చారు, ఆ నూతనమైన కాన్సెప్ట్ మీరు చూస్తే జీరో ఎమిషన్స్ కింద. అంటే ఈరోజు మనం ఈ నియోజకవర్గం మొత్తం కరెంట్ అంతా కూడా సోలార్తో ఉపయోగించుకుంటాం. దీనికి అవసరమైతే బ్యాటరీ పెడతాం. మనకు మిగులు కరెంట్ వస్తే బ్యాటరీలో ఛార్జ్ చేసుకుంటాం. రాత్రుల్లో ఎండ ఉండదు, రాత్రుల్లో కరెంట్ ఉత్పత్తి చేయలేం. ఆ సమయంలో బ్యాటరీ నుంచి కరెంట్ వచ్చి మళ్ళా మనం ఉపయోగించుకుంటాం. మీ ఇంటి దగ్గర అవసరమైతే మీ ఆటోలు కానీ, సైకిళ్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ మీరు ఛార్జ్ చేసుకుంటే పెట్రోల్ బంకు పోయే పని లేదు. మన నియోజకవర్గంలో అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంటి దగ్గర చేసుకోలేకపోతే రోడ్డు మీద చేసుకోవడానికి పెట్రోల్ బంకుల మాదిరిగా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి. అక్కడ ఛార్జింగ్ కూడా చేసుకొని వెళ్తారు. శుభ్రంగా సైకిల్ ఎక్కండి, ఎందుకంటే సైకిల్ అయితే ఖర్చు తక్కువ. అందులో ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కండి. ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు కుప్పానికి పోయి వస్తా ఉంటే పోయేటప్పుడు తొక్కుంటూ వెళ్ళండి, ఆరోగ్యం బాగుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు సైకిల్ తొక్కలేకపోతే ఎలక్ట్రికల్ సైకిల్ కాబట్టి ఆన్ చేయండి, 5 నిమిషాల్లో ఇంటికి వస్తారు.
అంటే దీనికి రెండు లాభాలు. సాయంత్రం వచ్చి మళ్ళా ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, నడవాల్సిన పని లేదు. సైకిల్ దొక్కితే అన్నిటికంటే బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. దారిలో వచ్చేటప్పుడు మంచి గాలి పీలుస్తారు. గాలి పీలిస్తే ఆరోగ్యానికి ఆక్సిజన్ చాలా ఉపయోగపడుతుంది. దాంట్లోనే ఇప్పుడు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా మిత్రులు మాట్లాడారు. కాన్పూర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు చాలా కాన్సెప్ట్లు ఆలోచిస్తున్నారు. ఈరోజు నేను ఒకటే వారిని కోరుతున్నాను, ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాను. వాళ్ళు ముందుకు వచ్చారు, దానికి వాళ్ళని అభినందిస్తున్న. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. ఒకటి, కరెంటు ఉత్పత్తి మనం గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం, సోలార్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం. దీనివల్ల చాలా లాభం వస్తుంది. అదే సమయంలో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మనం మారిస్తే భూమి జలాశయంగా మారుతుంది. తద్వారా చెట్లు బాగా వస్తాయి. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తా ఉంటే 700 మీటర్ల లోపల నీళ్లున్నాయి. గుడిపల్లిలో అయితే 1200 మీటర్ల లోపల నీళ్లున్నాయి. 1200 అడుగులు 1200 అడుగుల్లో ఉన్నాయి. 1200 అడుగులంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర 400 మీటర్లు ఉంటుంది. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు కనీసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ఒక ఎత్తైతే, ఈ రోజు నేను చెప్పాను, రేపు జూన్ కంతా ఎట్టి పరిస్థితుల్లో అందరి నీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వస్తాయి, తీసుకొస్తాం. ఆ నీళ్లు గాని వస్తే పాలార్ నదికి కలిపితే 1-2 రిజర్వాయర్లు కలుపుకుంటే పూర్తిగా నియోజకవర్గంలో నీటి ఇబ్బంది ఉండదు. ఇంకో పక్క నేను కొత్త కార్యక్రమానికి ఆలోచిస్తున్నాను. అవసరమైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నుంచి కృష్ణాకి ఇప్పటికే నీళ్లు తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా. అక్కడి నుంచి నేరుగా నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తాం. అక్కడ ఒక ప్రాజెక్టు బొల్లాపల్లి కడతాం. అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే అందరి నీవా ద్వారా నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ గోదావరి ఎక్కడ కుప్పం, గోదావరి నీళ్లు మనకు వస్తాయంటే మీకు అందరికీ అనిపిస్తుంది ఇది కళ నిజమా అని ఆశ్చర్యం వస్తుంది. కానీ ఇది కళ నిజమయ్యే సమయం తొందరలోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి పట్టుదలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఎప్పుడు కూడా మన నియోజకవర్గం నాకు అన్ని విషయాల్లో ఒక ఆదర్శం. సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే జన్మభూమి ప్రారంభించింది కుప్పం నుంచే ప్రారంభించాం. శ్రమదనం ప్రారంభించింది కుప్పం నుంచే ప్రారంభించాం. నాకు మీరు ఒక స్ఫూర్తి, మీకు నా మీద ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మళ్లీ ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేస్తే స్వర్ణ కుప్పం తయారు చేసి మీ ముందరకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో కూడా చాలా స్పష్టంగా పెట్టుకున్నాను, జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటాను, అండగా ఉంటా. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీరు చాలా సార్లు నేను ఏం చెప్తే చేశారు. ఈ రోజు నేను చెప్పే కార్యక్రమాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఐఐటి కాన్పూర్ వచ్చినప్పుడు వారిని నేను ఒకటే కోరుతున్నా, వికాసం కూడా చెప్పాను. అవసరమైతే ఇక్కడ ద్రావిడ యూనివర్సిటీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, హై స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళందరితో సమన్వయం చేద్దాం. మీరు అఫెక్స్ బాడీగా ఉండండి, మీరు వాళ్ళు కోఆర్డినేట్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ academic institutions. You train them first, then they will go to villages, they will approach people. What are all your new concepts has to be translated in true spirit. It is possible only through students.
దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇప్పుడు వారు చేసిన ప్రోగ్రాంలు 3-4 ప్రోగ్రాంలు చెప్పారు. నెట్ జీరో ఎమిషన్స్ మీ పని నేనే చేశాను. ఏదైతే పవర్ అంతా కూడా పొల్యూషన్ లేకుండా ఎక్కడికక్కడ ఎయిర్ పొల్యూషన్ ఉండదు. నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్తున్నా. నెక్స్ట్ మీటింగ్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందు కొట్టకుండా ఆదాయాన్ని సంపాదించే మార్గం. అందులో కూడా మామూలుగా పండించిన పంట కంటే నేచురల్ ఫార్మింగ్ లో గాని పండిస్తే 30-40% అధిక ధర వచ్చే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నాను నేను. ఆ ధాన్యం మీరు తిన్నా, ఆ కూరగాయలు మీరు తిన్నా మీకు క్యాన్సర్ రాదు, మీ ఆరోగ్యం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మీరు చూస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ అసెస్మెంట్, ఈరోజు ఆక్సిజన్ ఎక్కువ ఉండి కార్బన్ డయాక్సైడ్ తక్కువ ఉంటే మనకు ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాన్ని అసెస్ చేస్తారు. నియోజకవర్గం మొత్తం ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ ఉందో ఒక అసెస్మెంట్ చేసి దాని ప్రకారం ఏమేం చర్యలు తీసుకోవాలో మనకు గైడ్ చేస్తారు. రెండోది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. వర్షపు నీరు కానీ మనకు వచ్చే నీళ్లు కానీ ఏ విధంగా మొత్తం భూగర్భ జలాలు పెంచి ఆ నీటిని సమర్థవంతంగా ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతామో అవి కూడా చెప్తారు. మూడోది మన దగ్గరుండే వాటర్ కూడా రీసైక్లింగ్, అంటే మనం వాడతాం, వాడని నీళ్లు మళ్లీ భూగర్భ జలాలుగా మార్చే మార్గం, లేకుంటే రీసైక్లింగ్ చేసి ఎక్కడికక్కడ ఈ యొక్క గార్డెన్ కూడా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తారు. ఇంకో పక్కన జీరో వేస్ట్ మేనేజ్మెంట్. మన చెత్త ఉంది, బాటిల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉంది, మనం అన్ని ఉపయోగిస్తాం, మళ్లీ చెత్త కుప్పలో పారేస్తాం. ఆ చెత్త కుప్పలో వేసిన తర్వాత పొలాల్లో వేసి మన ఆవులు అవి తింటున్నాయి, తిని ఆరోగ్యం పోయే పరిస్థితి వస్తా ఉంది. భూమిలో వేసి భూమిలో ఇంకడం లేదు, ఇవి కొంతమంది తగలబెడుతున్నారు. దీనివల్ల లేనిపోని ఇవి వచ్చి పొగ ఇవన్నీ వచ్చి వాతావరణం కలుషితం అయిపోయే పరిస్థితి వస్తా ఉంది. అందుకని మొత్తం కూడా ఏదైతే ఉందో జీరో వేస్ట్ కాన్స్టిట్యున్సీ కింద ఏ వేస్ట్ వచ్చినా దాన్ని రీసైక్లింగ్ గాని వేస్ట్ నుంచి సంపద సృష్టించే విధంగా కాంపోస్ట్ తయారు చేయడం, చెత్త నుంచి ఎరువులు తయారు చేయొచ్చు, చెత్త నుంచి కరెంటు తయారు చేయొచ్చు. మీరు తయారు చేసే ప్లాస్టిక్ ని మళ్లీ రీసైక్లింగ్ పంపించి కొత్త ప్లాస్టిక్ వస్తువులు తయారు చేయొచ్చు. మీరు పంపించే గాజు పెంకులన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా గాజులు తయారు చేసే పరిస్థితి వస్తుంది, గ్లాస్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. మన ఇంట్లో ఈ ఇంట్లో మీరు కానీ ఇల్లు కూల్చేసిన తర్వాత దాన్ని కూడా ఇసుక వేరుగా రాళ్లు వేరుగా సెగ్రిగేట్ చేసి మళ్ళా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకనే వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జీరో వేస్ట్ కాన్స్టిట్యున్సీ కింద దేశంలోనే నెంబర్ 1 గా కుప్పం ఉండాలని నా ఆకాంక్ష. దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. అదే మరిగా నెట్ జీరో బిల్డింగ్, మీరు కట్టే బిల్డింగులకి ఏ విధంగా బాగా ఉండాలి అంటే గాలి ఏ విధంగా రావాలి, ఇలాంటి అన్ని కూడా కరెంటు తక్కువ ఎట్లా వాడాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి నెట్ జీరో బిల్డింగ్ కింద ఒక ఇది తయారు చేస్తారు ఎనర్జీని న్యూట్రలైజ్ చేయడానికి. అదే ఒకప్పుడు మనం వాస్తుంటాం, వెంటిలేషన్ సరిగా చూస్తారు, గాలి ఏ డైరెక్షన్ లో గాలి వస్తుంది, వస్తే ఏ డైరెక్షన్ లో పోతుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఎట్ వస్తుందో అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్క బిహేవియరల్ చేంజ్, మనలో కొన్ని అలవాట్లున్నాయి. ఈ మధ్య కాలంలో 5 ఏళ్లలో చాలా గందరగోళం చేశారు. రాష్ట్రాన్ని మొత్తం గంజాయిమయం చేశారు, డ్రగ్స్ మయం చేశారు. మన పిల్లలు మనకు తెలియకుండా గంజాయికి అలవాటు పడిపోయి గంజాయికి బానిసలైపోయే పరిస్థితికి వచ్చారు. మన నియోజకవర్గంలో కూడా కొన్ని అలవాట్లున్నాయి. పొగాకు వాడతారు,
పాత వాళ్ళందరూ కూడా సిగరెట్లు తాగుతారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పొగాకు వల్ల మీరు ఒకసారి చూస్తే ఈ పండ్లన్నీ కూడా ఇదైపోయి ఒక్కోసారి దంత వ్యాధులే కాకుండా క్యాన్సర్ కూడా దారితీసే పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ కూడా నేను ఆలోచించేది, మనలో ఒక మార్పు రావాలి. ఆరోగ్యంగా మనం ఉండాలి. మన పరిసరాలను ఆరోగ్యంగా పెట్టుకోవాలి. అవసరమైతే డెంటల్ క్లినిక్స్ పెట్టి ఎక్కడికక్కడ డెంటల్ క్లీనింగ్ చేసే పరిస్థితి రావాలి. ఎక్కడికక్కడ ఐ టెస్టింగ్ చేసి ఎక్కడన్నా కంటి చూపు గాని తక్కువ ఉంటే దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఇవన్నీ చేయడం కోసం కుప్పం హాస్పిటల్ బాగా చేస్తాం, సూపర్ స్పెషాలిటీగా చేస్తాం, ఉండే హాస్పిటల్ ఉపయోగిస్తాం. అందరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి బిహేవియరల్ చేంజ్ కింద పిల్లలందరినీ కానీ తయారు చేస్తే వాళ్ళు కూడా అలవాటు పెంచుకుంటారు. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తారు. దానివల్ల చాలా వరకు మార్పులు వస్తాయి. ఇంకో పక్కన టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఈరోజు ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ కానీ, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, ఇంకో పక్క డిజిటల్ పెనిట్రేషన్. ఈరోజు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ని ఈరోజు మీరు సెల్ఫీలకే వాడుతున్నారు, లేదంటే ఫోటోలకు వాడుతున్నారు, లేదంటే బంధువులతో మాట్లాడడానికి వాడుతున్నారు. బాతా కానీ మాట్లాడుకుంటా కూర్చుంటున్నారు. కానీ సెల్ ఫోన్ వల్ల ఇంకా లాభాలు చాలా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాను. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. సెల్ ఫోన్ లో మెసేజ్ పెడితే నేరుగా మీ పని అయిపోయి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ రేపు రాబోయే రోజులు అది కూడా తయారు చేయమన్నాను. మీరు ఒకవేళ కానీ టైప్ చేయడం తెలియకపోతే మీరు మీ భాషలో మీరు మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది కన్వర్ట్ చేసి ఆ స్క్రిప్ట్ కూడా తయారు చేసి మీ సమస్య అదే రికార్డ్ చేసి మళ్ళా సమాధానం మీకు నచ్చిన భాషలోనే పంపించే పరిస్థితి వస్తుంది. వాయిస్ లో కావాలంటే వాయిస్ లో పంపిస్తుంది, టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లో వస్తుంది. అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 150 సేవలు తొందరలోనే వాట్సాప్ గవర్నెన్స్ లో తీసుకొస్తా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని దర్జాగా మెసేజ్ పెడితే నీ పని చేసి మళ్ళా చెప్పే విధంగా పనులు పెడతాం. రేపే నేను ఇనాగరేట్ చేస్తున్నాను. జననాయకుడిని ఒక పోర్టల్ పెట్టాను. ఒక 18 మంది ఆఫీసు పెట్టాను. అందులో కూడా మీరు ఫోన్లో చెప్పినా వ్యక్తిగతంగా వచ్చి చెప్పినా అవన్నీ రికార్డ్ చేసి మళ్ళా ఆ సమస్య పరిష్కారం చేసి మీకు సమాచారం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి అంతటికి కూడా మళ్ళా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమాచారం ఇస్తాం. వాళ్లే ఈ రోజు పార్టీకి రాత్రింబగుళ్ళలో పనిచేసి ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందంటే, ఎగరేశారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించాం. వాళ్ళకు గౌరవిస్తాం, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు మళ్ళా సమాచారం ఇచ్చి వాళ్ళ నాయకత్వంలో ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేయడానికి, పాలసీలు క్రియేట్ చేయడానికి మన ఐఐటి కాన్పూర్ పనిచేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్టుండాలి, లేకుంటే సస్టైనబుల్ మోడల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇంకో ఒక బిల్డింగ్ నామ్స్ ఎట్టుండాలి, ఇలాంటి అనేక విషయాల్లో ముందుకొచ్చారు. వారిని నిజంగానే మీ అందరి తరపున నేను అభినందిస్తున్నా. ఇవన్నీ జరిగితే ఎన్విరాన్మెంట్ లో పెను మార్పులు వస్తాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ జరిగితే ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ జరిగితే మన గ్రామాలు బాగుపడతాయి, కమ్యూనిటీ బాగుపడుతుంది. ఇంకో పక్కన మనకు గుర్తింపు వస్తుంది. నేను ఎప్పుడూ ఇవన్నీ ఆలోచించి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నా. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ప్రపంచంలో ఉండి మార్పులు చేర్పులు అన్నీ కూడా
మొదట మన కుప్పానికి తీసుకొచ్చే బాధ్యత నాది. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు విజన్లో కూడా నేను చెప్పాను, 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. మీ ఆదాయం పెరగాలంటే సంపద పెంచాలి. మీకు కుటుంబ సంపద, వ్యక్తిగత సంపద పెంచాలి. రెండోది, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే దానివల్ల మీరు ఎక్కువ పని చేయగలుగుతారు. అదే మరి కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంటే ఆ కుటుంబంలో ఉండే వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం సఫర్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. హాస్పిటల్కి తీసుకురావాలి, ఆయనకు పనులు చేయాలి, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అదే సమయంలో నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఈరోజు మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మనం తాగే నీళ్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి, మనం తినే తిండి వల్ల వస్తాయి, మనం ఉండే పరిసరాల వల్ల వస్తాయి. ఇవన్నీ కానీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికోసం నేను ఇంకోటి ఆలోచించాను. వీలైతే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయడం. బ్లడ్ టెస్ట్ చేస్తే మీకుండే ఏదైనా సమస్యలు ఉంటే అందులో తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీరు తినే ఆహారంలోనే మార్పులు చేసి అవసరమైతే 1-2 మెడిసిన్స్ ఇవ్వాలంటే అవి కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి మెడికల్ చెకప్ చేయడం, ప్రతి ఒక్కరికి మెడికల్ చెకప్ చేసి దానికి అనుకూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ కూడా కరెక్ట్ మెజర్స్ తీసుకుంటాం. ఈ రెండే కాకుండా ప్రివెంటివ్ గా మీ ఆరోగ్యాన్ని ఉంచడానికి ఏం చేయాలి? ఓసారి కొన్ని డివైసెస్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా, అవి కానీ మీరు పెట్టుకుంటే హాస్పిటల్ కూడా పోయే పని లేకుండా, అనారోగ్యంగానే తీవ్రంగా ఉంటే హాస్పిటల్ పోయే పరిస్థితి వస్తుంది, లేకుంటే ఇంటి దగ్గర నుంచే హాస్పిటల్ మేనేజ్మెంట్ మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. నేను ప్రతి ఒక్కదానికి ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. నిన్ననే కోలార్లో టీసీఎస్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. టెక్నాలజీ ద్వారా ఎట్టా ఎంప్లాయీస్ అందరినీ అనుసంధానం చేయాలి, డాక్టర్లని, నర్సుల్ని, ఏఎన్ఎంఎల్ని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఎట్లా కాపాడాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్ట్ ని మన కుప్పానికి కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం రియల్ టైంలో మానిటర్ చేయడానికి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజా చైతన్యం చాలా ముఖ్యం. మనలాంటి కాన్స్టిట్యున్సీలు ఇంకా ఎక్కువ ముఖ్యం. మీరు చాలా మంచిగా ఉంటారు, ఇంకా ఇక్కడ పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆదాయాన్ని పెంచాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. దీనికి అనుకూలంగా ఏ కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రోజు నేను వచ్చినప్పుడు చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. దగ్గర 15,000 మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా ఈ రోజు రేపు చాలా అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నాం. ఇంకో పక్కన జీరో వేస్ట్ కింద ఐఐటి కాన్పూర్తో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడే ఇంకొక అగ్రిమెంట్ చూస్తే ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద మనం పండించే పంట కూడా కొని దాన్ని కూడా మళ్ళా టెస్టింగ్ కూడా చేసి దానికి లేబుల్ కూడా ఇచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్ కింద వాళ్లే మార్కెట్ చేసే విధంగా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసి ఏ పంట పండిస్తే మీకు ఆదాయం వస్తుంది, అదే మరి పంట పండించినప్పుడు ట్రేసబిలిటీ అంటే ఏ పొలాల్లో పండించింది, ఏ రైతు పండించారో దానికి చరిత్ర రాస్తే దాంట్లో ఏ ఎరువు వేయకుండా పండించామని చెప్పగలిగితే దానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాంటి విషయాలన్నీ శ్రీకారం చుడుతున్నాం. ఇంకొకటే చెప్తున్నా, కుప్పానికి రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు వచ్చాయి, భవిష్యత్తులో ఆ ఇబ్బందులు కూడా రాకుండా నేరుగా గండికోట నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఒకప్పుడు ఎన్టీఆర్ జలశ్రీ పెట్టాం, ₹2కి 20 లీటర్లు నీళ్లు ఇచ్చాం, మినరల్ వాటర్ ఇచ్చాం.
కానీ ఈరోజు మళ్ళీ ఓసారి వర్షాలు పడకపోతే నీటి ఎద్దడి వస్తే బోర్లు ఎండిపోతున్నాయి, నీళ్లు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దీనికోసం నేను ఆలోచించింది శాశ్వతంగా పరిష్కారం చేయాలని. గండికోటలో ఎప్పుడు నీళ్లుంటాయి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతానికంతా నీళ్లు ట్యాప్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. ఎంత తొందరగా వీలైతే అన్ని పూర్తి చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ కోఆపరేట్ చేయండి. ప్రతి ఒక్క ఇల్లు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. నేను ఒక పిలుపిచ్చాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క వ్యక్తి పవర్ ప్రొడ్యూసర్ కావాలి. పవర్ ప్రొడ్యూసరే కాకుండా వినియోగదారుడు కావాలి. మీరు వాడుకొని మిగిలిన కరెంటు మాత్రం గ్రిడ్కి ఇస్తే గ్రిడ్ అది అమ్మే పరిస్థితికి వస్తారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మీరు రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఆడబిడ్డలున్నారు. ఈరోజు అలీప్ కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు మహిళల కోసమే ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. నేను మొట్టమొదటిసారిగా సీఎం అయినప్పుడు గాజుల రామారంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. ఇప్పుడు నేను రమ్మని చెప్పాను, రేపు దానికి కూడా ఫౌండేషన్ ఇస్తున్నాం. డాక్రా సంఘాలు మీరు తయారు చేసే ఉత్పత్తుల్ని అక్కడ ఉత్పత్తి చేసి మార్కెట్ చేసి మీ ఆదాయాన్ని పెంచే మార్గం కూడా చూపించడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూశారు, ఇప్పుడు కూడా నేను టీ తాగి వచ్చాను ఒక ఇంట్లో. నేనే మీకు దీపం పెట్టాను ఎప్పుడు 96, 97లో. మళ్ళీ ఇప్పుడు దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇచ్చాను. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీ ఆదాయాన్ని మీ ఖర్చు తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తున్నాం. మీ జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే చాలిన ఆదాయంతో మీ జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. అట్ట కాకుండా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించి వీలైనంత వరకు ఆదాయం పెంచితే ప్రతి ఒక్క కుటుంబానికి 10 రూపాయలు మిగులుతాయి. తద్వారా మీరు మీ పిల్లలు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీ ఆరోగ్యం బాగుండాలంటే తొందరలో ఆలోచిస్తున్నా. ఒకప్పుడు హ్యాపీ సండే పెట్టాను నేను. అంటే ఆదివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు. రోడ్డు మీదకి వచ్చి మీకు నచ్చిన పని చేసే విధంగా 10 మంది కలిసి ఆడుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. 24 గంటలు ఆలోచించి మీ మైండ్ ఖరాబ్ అయిపోయి లేనిపోని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రతి ఆదివారం హ్యాపీ సండే కింద పెట్టడం. గ్రామాల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే కూర్చుంటే బోరు కొడుతుంది. మంచి సిమెంట్ రోడ్లు వేసాం. ఆ సిమెంట్ రోడ్లోకి వచ్చి 1 గంట మీకు నచ్చిన విధంగా పాటలు పాడేవాళ్ళు పాటలు పాడొచ్చు, లేకపోతే కొంతమంది ముగ్గులు వేసేవాళ్ళు ముగ్గులు వేయచ్చు, లేకపోతే మన దగ్గర ఏవైతే చేయగలుగుతారో చాలా మంది కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటారు. అలాంటివన్నీ చేసి 10 మంది కలిసినప్పుడు వచ్చే ధైర్యం ఆనందం ఎక్కడా రాదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి వినూత్నమైన పనుల వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్న అవుతాం. ఇవన్నీ చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ఎప్పుడు చూశాను. నేను ఎన్నికల్లో రాకపోయినా పెద్ద మెజార్టీతో మీరు గెలిపిస్తూనే వస్తున్నారు. మొన్నటి వరకు 8వ ఎన్నిక మొన్న అంటే ఈ 5 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మీరు ఎంపిక చేసుకున్నారంటే అదొక చరిత్ర. మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేసేది, 5 ఏళ్లు ఈ యొక్క కుప్పంలో కూడా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు చేశారు, మొత్తం దోపిడీ చేశారు, విధ్వంసం చేశారు. నేను ఇప్పుడు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా,
మన నియోజకవర్గంలో ఎవరైనా తోక తిప్పితే తోక కట్ చేస్తా. ఎవరిని కూడా వదిలిపెట్టను. ప్రశాంతతకు మారు పేరు కుప్పం నియోజకవర్గం. అభివృద్ధికి మారు పేరుగా తయారు కావాలి. భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారు కావాలి. అలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీకు చేతనైతే సహకరించండి, లేకుంటే ఇంట్లో పడుకోండి. కానీ మేము యజ్ఞమారిగా చేస్తామంటే రాక్షసుల మాదిరిగా వచ్చి అడ్డుపడాలంటే మాత్రం తాట తీస్తాం తప్ప వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తున్నా. మీరు కూడా మంచి చెడుల్ని విశ్లేషణ చేయండి, మంచిని ఆలోచించండి, మంచిని ప్రోత్సహించండి. ఆ మంచి మిమ్మల్ని కాపాడుతుంది. అట్లా కాకుండా చెడు వ్యక్తులకు సహకరించి మనకు అన్యాయం జరిగిన తర్వాత, మన భూమి కబ్జా చేసిన తర్వాత నా భూమి పోయిందని ఊరూరు తిరిగితే జరిగిన నష్టం చాలా కష్టం అవుతుంది మళ్ళీ కరెక్ట్ చేయాలంటే. ఇప్పటికే చేశారు కాబట్టి ఈ ఇబ్బందులు వచ్చాయి. అందుకనే 11 సీట్లు పడిపోయారు. కానీ ఇంకా ఈ మరి చేస్తే ఇంకా అవి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఏదేమైనా మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఊహించిన విధంగా జరిగే 5 సంవత్సరాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశారు, చాలా చేశారు తమ్ముడు. మీ భూమి మీద మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వాళ్ళ ఫోటో వేసుకున్నప్పుడే మీరు మాట్లాడలేదు, అప్పటి నుంచే ప్రారంభమైంది. అదే మాదిరిగా మీ భూమిని 22A కింద పెట్టేశారు. అంటే 22A అంటే గవర్నమెంట్ భూమి కింద. మీరు ఒప్పుకుంటే మళ్ళా మీ భూమి అవుతుంది, వాళ్ళు కబ్జా చేస్తారు. ఒప్పుకోకపోతే గవర్నమెంట్ భూమి అయిపోతుంది. చాలా చేశారు, అన్ని కరెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎక్కడా రాజీ లేదు. అలాంటి అన్ని కూడా కరెక్ట్ చేస్తున్నాం. అందుకే రెవెన్యూ సదస్సులు పెట్టాం. తొందరలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మొత్తం రద్దు చేశాం. అదే మాదిరిగా కొత్తగా పాసు పుస్తకాలు ఇచ్చి రాజముద్రతో మళ్లీ మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, ఈరోజు ఇంకొక పక్కన సర్వే కూడా పగడ్బందీగా చేసి క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఆ ఫోటో చూసుకుని మీ ఫోన్లో పెడితే నేరుగా మీ భూమి దగ్గరికి మీరు పోయేట్టుగా కొత్త టెక్నాలజీ కూడా ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది, చేసుకుందాం. ఏది ఏమైనా ఈరోజు ఈ ఊర్లో నిడమూరులో 2 హిస్టారికల్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో. ఒకటి సోలారైజేషన్, అంటే రూఫ్ టాప్ లో ఇంటి మీద కరెంటు ఉత్పత్తి చేసే కార్యక్రమానికి రాష్ట్రంలోనే ఇక్కడ శ్రీకారం చుట్టాం, ఇక్కడే ఫౌండేషన్ వేశాం. రెండోది నెట్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్, పేరే నెట్ జీరో. ఏది గాని వాటర్ గాని వేస్ట్ గాని అన్ని కూడా చేసి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేద్దాం. ఇది జరగడం అనేది చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఐఐటి కాన్పూర్ ని అదే మరిగా సిఎస్ గారిని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్,